గ్రామ వార్డు సచివాలయాల పేర్లు ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అమరావతి అభివృద్ధి పనుల కోసం 7,387 కోట్ల నాబార్డు రుణం తీసుకోవడానికి అంగీకరించింది. 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ సహా ఎస్సీల రుణాలపై 41.61 కోట్ల వడ్డీ మాఫీకి తీర్మానించింది. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం మొత్తం 25 అంశాలకు ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయని, ఇందుకుగాను కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలు సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అందుకే సచివాలయాల పేరు మారుస్తున్నట్లు తెలిపింది. గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు. ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ ప్రాజెక్టుల అమలుకు నాబార్డు ఇన్ఫ్రా అసిస్టెన్స్ పథకాల కింద 7,387 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధానిలో 538 కోట్ల విలువైన వివిధ పనుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. రాజధానిలో 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణ పనులను టెండర్లో తక్కువకు కోట్ చేసిన L&Tకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. CRDA పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు పచ్చజెండా ఊపింది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో 1,673 కోట్లతో వికేంద్రీకృత భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. సాంఘిక సంక్షేమ శాఖలో పేదలకి ఏదైతే NSFDC లోన్స్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఉపశమనం కల్పించే విధంగా 41 కోట్ల రూపాయలు వడ్డీ రుణమాఫీ చేయడం కానీ, CRDAలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతికి నూతనంగా భూమి ఇవ్వటం కానీ, RSS గొడవలి విశాఖపట్నంలో మంచి ఆసుపత్రి కట్టడానికి కోసం వాళ్ళకి కూడా భూమి ఇవ్వటం జరిగింది. కొత్త మోటారు వాహనాలపై రవాణా శాఖ వసూలు చేసే జీవిత పన్నులో 10% చొప్పున రహదారి భద్రతా సెస్ ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా నెలకు 22.5 కోట్లు, ఏడాదికి 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ NSFDC, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ కింద రాయితీ రుణాలు పొందిన 11,479 మందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లించకపోవడం వల్ల పేరుకుపోయిన 41.61 కోట్ల రూపాయల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది.